నిన్న మండు వేసవిలో జోరు వాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్ లో రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు నేరుకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగ్స్ విరిగిపడ్డాయి. అలాగే రెండు రాష్ట్రాల్లో కూడా భారీగా పంట నష్టం జరగడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఓవైపు సూర్యుడు నెత్తి మీద సుర్రుమనిపిస్తుంటే మరోవైపు అకాల వర్షాలతో వరుణుడు భయపడుతున్నాడు. ఒక పూట భానుడి భగభగలు, మరో పూట వరుణ ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు అకాల వర్షం హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ అబిడ్స్ లో కురిసిన వర్షానికి పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులకు భవన నిర్మాణ పనుల్లో ఉపయోగించే క్రేన్ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇటు ఉప్పల్లోనూ పెద్ద ప్రమాదమే తప్పింది. భారీ ఫ్లెక్సీ తెగి రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లల మీదకొచ్చింది. వెంటనే వాళ్లు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, యాదాద్రి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా రాజక్కపేటలో మార్కెట్ యార్డ్ లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. 100 ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. నిర్మల్ జిల్లా మామిడ మండలంలో భారీ వర్షానికి పొదల సంఖ్యలో చెట్లు నేలకొరికాయి. విద్యుత్ స్తంభాలు పంట పొలాల్లో కూలాయి. ఇటు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వందలాది ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే కామారెడ్డి జిల్లా గూడెం గ్రామంలో పిడుగుపడి 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇటు ఏపీలోనూ అకాల వర్షం దంచుకొట్టింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఇళ్ల పైకప్పులు ఊడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంటు తీగలపై చెట్టు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కడప జిల్లా వేంపల్లిలో ఉరుములతో కూడిన వర్షానికి జనం బెంబేలెత్తిపోయారు. అలాగే అల్లూరు జిల్లా పాడేరులో వర్ష బీభత్సం మామూలుగా లేదు. పెద్ద ఎత్తున పంట నష్టం జరగడంతో రైతన్నలు అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, మందస, మెలియపుట్టి మండలాల్లో కురిసిన వర్షానికి పొదల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మొత్తంగా అకాల వర్షం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది.